మనం గ్రహించడం లేదు కానీ వృద్ధులది ఎంతో సీరియస్ ఇష్యూ. దేశంలో జనాభా ఎక్కువ, వీళ్లలో వృద్ధుల శాతం కూడా ఎక్కువే. ఒక్కో పెద్ద మనిషిది ఒక్కో వ్యధ. వృద్ధులకంటూ జాతీయ విధానం అవసరం. పాత విధానాలను తిరిగి ఆధునీకరించడం ఇంకా అవసరం. వాటి అమలు మరింత అవసరం. వీటి పట్ల తగిన ప్రచారం, అవగాహన కల్పించడం ఇంకా అవసరం. ఇంతకీ వృద్ధులకంటూ కొన్ని హక్కులున్నాయని అంటారు. అవేంటి, ఎలాంటివి? వృద్ధుల విషయంలో ప్రభుత్వం అనుసరించే జాతీయ విధానం ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. వృద్ధుల ఆర్థిక, ఆహార భద్రత, వైద్య సౌకర్యం, ఇల్లు, వాకిలి వంటి వసతి సౌకర్యాలు తీర్చే జాతీయ విధానం 15 ఏళ్ల క్రితం నాటిది. తాజా పాలసీ ఏమిటో చెప్పాలని ప్రశ్నించింది. విచిత్రమైన విషయం ఏంటంటే ఇలాంటిదొకటి ఉందని కూడా మన దేశంలో చాలా మందికి తెలియదు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో వృద్ధుల జనాభా 10.5 కోట్లు. అంటే దేశ జనాభాలో ఇది 8.5% పైనే. ఒక స్వచ్ఛంద సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం వృద్ధుల్లో 23% మంది ఇంట్లోంచి బయటకు గెంటివేయబడ్డారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొందరు పెద్దలైతే తిట్టించుకోవడమే కాదు, దారుణంగా కొట్టించుకుని మరీ అవమాన భారం ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు చూడటానికి వచ్చే వాళ్లకంటే వాళ్లకున్న ఆరాకొర ఆస్తులను దోచుకోవడానికి వచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. పెద్దల ఆస్తిపాస్తులు కావాలి కానీ వాళ్లకంటూ నెలకింతని ఇద్దామన్న ధ్యాసే ఉండటం లేదెవరికి. ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోకపోవడంతో, నిర్బంధం లేకపోవడంతో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు ప్రవర్తిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం అమల్లోకి తెచ్చింది. 2007 సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం తల్లిదండ్రులకు వాళ్ల పిల్లల నుంచి నెలకు 10,000 రూపాయల భత్యం ఇచ్చేలా చట్టం. మరీ దారిద్ర్య రేఖకు దిగువ ఉండే వృద్ధులకు నెలకు 400 రూపాయల పింఛను ఇస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలేవీ అమల్లో ఉన్నట్టు కనిపించదు. ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్లు వందల్లో ఉంటాయి. నిజానికి ఓ వ్యక్తి కనీసం గంజినీళ్లు తాగి బతకడానికి నెలకు సుమారు 5,000 రూపాయలు అవసరమవుతాయి. కానీ ఇక్కడ అంత మొత్తం పింఛన్ ఊహించడానికే వీలు కాని పరిస్థితి. అలాగని పిల్లల నుంచైనా ఇచ్చే ఏర్పాటు చేస్తారా అంటే అదీ లేదు. దీంతో ఒక్కో వృద్ధ జీవితం వ్యర్థ జీవితం అయిపోతోంది. రాజ్యాంగం భారత పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులను కల్పించిందని తెలిసిందే. వీటిలో పెద్దవాళ్లకంటూ కొన్ని హక్కులున్నాయన్న మాట ఎందరికీ తెలుసు? ఒకవేళ తెలిసినా చట్ట ప్రకారం తమ హక్కులను పొందుతున్న వాళ్లేరి? సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం చెబితే తల్లిదండ్రుల పోషణ భారం పిల్లలదే. తమ పోషణకు కావలసిన డబ్బుల కోసం పిల్లల్ని అడిగే హక్కుందన్న విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎందరని? కొందరు పిల్లలైతే తమ తల్లిదండ్రుల ఆస్తిపాస్తులను వాడుకుని రోడ్డు మీదకు గెంటేస్తున్నారు. తరచూ ఈ వార్తలు వెలుగు చూస్తున్నా వాళ్లకంటూ సాయం అందించే స్థితిలో లేదు ఈ సమాజం. ఇది ఒక సామాజిక బాధ్యతగా గుర్తిస్తున్న వాళ్లే కరువు. మన తల్లిదండ్రులు ఎందుకని ఇంతగా బాధపడుతున్నారు? అనాథులుగా రోడ్డు పాలవుతున్నారు. గతంలో బామ్మ మాట బంగారు బాటగా బతికిన ఈ సమాజం ఇప్పుడెందుకని ఇంతగా వీధిన పడుతోంది? ఇందరి చేత చెప్పించుకుంటోంది. ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు భారతీయ సమాజం ఉమ్మడి కుటుంబంలా కలిసిమెలిసి ఉండేది. ఇప్పుడు చింతలేని చిన్న కుటుంబానికే చెయ్యి అంటోంది. న్యూక్లియర్ ఫ్యామిలీలు పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో వయోవృద్ధుల్లో సగానికి సగం మంది ఇలా రోడ్డున పడుతున్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో బయటపడింది చేదు నిజం. ఒక నగరమని కాదు, దేశంలో అన్ని నగరాల్లో దాదాపు ఇదే పరిస్థితి.
ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, నాగ్పూర్, కాన్పూర్, మధురై లాంటి నగరాల్లో చేసిన ఈ సర్వే మన ఇంటి గుట్టు మొత్తం బయట పెట్టేసింది. ఇరవై మధ్యతరగతి, మరో 20 ఎగువ మధ్యతరగతి కుటుంబాలను ఎంపిక చేశారు. వీళ్ల నుంచి కొన్ని సమాధానాలు రాబట్టారు. మొత్తం మీద తెలిసిందేంటంటే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడమే సమస్యకు ప్రధాన కారణం. పెద్దలిలా పడరాని పాటలు పడుతున్నారంటే అందుకిదే రీజన్ అంటూ మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారు. యువత కూడా ఈ విషయం నిజం అంటోంది. వృద్ధులను నిర్లక్ష్యం చేస్తున్నారని 42% మంది నేరుగానే ఒప్పేసుకుంటున్నారు. పెద్దలకు అన్యాయం జరుగుతోందని 92% మంది ఢిల్లీ ప్రజలు ఒప్పుకున్నారు. చెన్నైలో ఈ శాతం 64 కాగా హైదరాబాద్లో 45% ఉంది. ఇలా పెద్దల పట్ల చిన్న చూపు నిజమేనని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థలో ఇటీవల బాగా మార్పులొచ్చాయి. అత్త మెచ్చిన కోడళ్లే లేకుండా పోతున్నారు. పైపెచ్చు ఇంట్లోని అత్తమామలుంటే కాపురం చేయడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు. సర్వేలో ఇదే బయటపడింది. కోడళ్లతో పడక ఆశ్రమాలకు మకాం మార్చుకుంటున్న పెద్దలు 50% పైగా ఉన్నారని తెలుస్తోంది. 28% మంది కొడుకులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం వల్ల పాపం వీళ్ళిలా ఇబ్బంది పడుతున్నారని తేలింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బిడ్డలు మానసికంగా, శారీరకంగా హింసించడం పెరిగిందని స్పష్టమైంది. మరీ దారుణమైన విషయం ఏంటంటే ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలను నిర్లక్ష్యం చేస్తున్న వాళ్లలో 18 నుంచి 34 ఏళ్ల మధ్యున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారట. ఇంట్లో పెద్దవాళ్లు అనవసరంగా మాట్లాడుతున్నందుకు కొడుతున్న వాళ్లు కూడా ఉన్నారట. మొత్తంగా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం చూపుతున్న పిల్లలు పెద్ద మొత్తంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. కోటి ఆశలతో పిల్లల్ని పెంచిన తల్లిదండ్రుల ఆశలన్నీ అడియాసలే అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకోవడానికి పెద్ద సర్వేలు చేయాల్సిన అవసరం లేదు. ముంచేతి కంకణానికి అర్థమెందుకన్నట్టు ప్రతి ఇంట్లోనూ దాదాపు ఇదే తంతు. పెద్దల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని పాఠ్యపుస్తకాలు సరిగా బోధించడం లేదు. మన విద్యా విధానం పూర్తి యాంత్రికంగా మారింది. దీంతో ఈ దుర్భర పరిస్థితులు తలెత్తుతున్నాయి. కొందరు విధిలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేని దుస్థితి ఉంటే మరికొందరు అన్ని అవకాశాలున్నా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ అభివృద్ధి మొత్తం ఈ పెద్దల కృషి వల్ల సాధ్యమైందని తెలుసుకోవాలి. అందుకు కనీస కృతజ్ఞత చూపించాలి. ఇది మర్చిపోకూడదని ధర్మం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.